నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కోలాహలంగా ఎన్డీఏ అభ్యర్థుల నామినేషన్లు, భారీ ర్యాలీగా తరలి వెళ్తున్న నేతలు. గుడివాడలో నామినేషన్ ర్యాలీకి పోలీసుల ఆంక్షలు, తీవ్రంగా మండిపడిన తెలుగుదేశం శ్రేణులు. వైకాపా తొత్తులుగానే వ్యవహరిస్తున్న కొందరు ఉద్యోగులు, ఈసీ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఒంగోలులో ప్రచారం. వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమన్న ఆనం, 5 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ధ్వజం. మలేసియా గగనతలంలో ఢీకొన్న నావికాదళ హెలికాప్టర్లు, ఘోర ప్రమాదంలో 10 మంది సిబ్బంది మృతి. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని తన నివాసం నుంచి ప్రారంభమైన ర్యాలీ పిఠాపురంలోని పురుహూతికా దేవి అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్న పవన్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. జనసేన, తెలుగుదేశం, భాజపా శ్రేణులతో భారీ జనసందోహం నడుమ జనసేనాని ర్యాలీ కొనసాగుతుంది. పార్టీ శ్రేణులకు, ప్రజలకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. నామినేషన్ అనంతరం సాయంత్రం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. కృష్ణా జిల్లా గుడివాడలో తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లగా పోలీసులు ఆంక్షలు విధించారు. ఏలూరు రోడ్డు బొమ్మరిల్లు థియేటర్ వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టారు. దీంతో తెలుగుదేశం నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తెదేపా శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. లీలామహల్ సెంటర్ మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. అధికార పార్టీ సూచనలతోనే తెదేపా ర్యాలీని దారిమళ్లిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అనంతరం గుడివాడ పట్టణంలో యథావిధిగా ర్యాలీ కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల కూటమి అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముందు ట్రాక్టర్ వెళ్ళాలి, ట్రాక్టర్ నడపాలి. ర్యాలీ ముందున్న వెహికల్స్ చూడాలన్నా, ర్యాలీ ముందున్న వెహికల్స్ చూడాలి. దయచేసి ర్యాలీ కొద్దిగా త్వరగా వెళ్ళాలా. 1 గంట కల్లా ఎంఆర్ఓ దగ్గర దిగాలి సార్. ర్యాలీ వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ చేయండి, కొంచెం ఫాస్ట్ చేయండి. అన్నా వెహికల్స్ ముందు.
జనసేన చుట్టూ ముందు రావాలి. జనసేన పొందికి ఈ రోజు చిలకలూరిపేటలో పని వినియోగ రీతిలో కొన్ని వేల మందితో దాదాపు 40-50 వేల మందితో ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. పెట్టుబడి పిల్లరావు గారి నామినేషన్, ఈ నామినేషన్ చూస్తేనే తెలిసింది మీకు విజయం అనేది ఒక పక్క చేసినది. విజయం చేయడానికి అద్భుతమైన విధంగా నామినేషన్ రాలి ఆపకుందండి. ఎందుకు పనికిరాని వాళ్ళకి ఊరు బయట నుంచి పారాషూట్ వచ్చి వాళ్ళకి ఓటేస్తారు. మన ఓటర్గా ఏపీఎం అంటే ఎన్ని స్థాయి పుల్లారావు గారని ఉల్లాసం కొట్టేస్తారు. మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు ఇంతమందిగా మీకు ఈ ఒక్క ర్యాలీ నామినేషన్ ర్యాలీ లేదండి, విజయోత్సవం. బళ్ళు ముందు పోనండి, టైం అవుతుంది, ముందు పోనండి. మళ్ళా ఈ రోజు మనం విజయోత్సవం ర్యాలీ చేసుకోవాలా? ముందు పోనండి బళ్ళు మొత్తం. వైకాపా పాలనలో ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీలా మారిందని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ విమర్శించారు. సంక్షేమ పథకాలు రద్దు చేసి పేదలను విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి కొండపనేని టవర్స్ వాసులతో లోకేష్ సమావేశమయ్యారు. దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ గాడిన పెట్టే బాధ్యత తీసుకుంటామన్నారు. చేనేత అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయం అందిస్తామని యువనేత భరోసా ఇచ్చారు. పేదరికానికి కులం మతం ప్రాంతం తెలీదు. అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు అనేది ఉంటారు. వాళ్ళని ఆదుకునేదానికే బాబు గారు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా నిరుపేద కుటుంబాల్లో పిల్లల్ని బాగా చదివించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కానివ్వండి, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కానీ, పీజీ ఫీ రీయింబర్స్మెంట్ కానీ, విదేశీ విద్య కూడా తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ కట్ చేసింది. సో 2 నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే విదేశీ విద్యా కార్యక్రమం మళ్ళీ ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు వైకనం తక్కువనే అన్న మగ్గాలు, అది అందరూ తెలిసింది. హిడెన్ సీక్రెట్, ఓపెన్ సీక్రెట్ ఎదోడనేది ఓపెన్ సీక్రెట్. వైకం తక్కువనే. రాబోయే 5 సంవత్సరాలు ఇది పెంచాలనేది మా లక్ష్యం. 5,000 మగ్గాలకు ఎందుకు తీసుకురాకూడదు? ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఒక గురువు ఉండాలి కదా ఎవరికైనా జీవితంలో. సో 5,000 మగ్గాలు ఎందుకు తీసుకురాగలం? మళ్ళీ కుల వృత్తిని పెంచుకోవాలి. అది డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగా తొలి ప్రయత్నం వీవర్సాల పెట్టాం. సొంత నిధులు ఖర్చు పెట్టి వీవర్సాల ఏర్పాటు చేసాం. ఒక అవగాహన ఇప్పుడు వస్తుంది. ఇంకో 6 నెలలు కొడితే ఫైనల్ ఇష్యూస్ మాకు ఐడియా వస్తుంది. దాని తర్వాత వీళ్ళు టికెట్ చెల్లించగా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల హాస్పిటల్ కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని. సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకున్న సమాచారం మేరకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్ని. సో ముందల ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. వీల్ టేక్ ఇట్ అప్. మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నప్పుడు నిరుపేద కుటుంబాలకి సీట్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ విధానం అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద ఎత్తున యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. దట్ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ అప్. మీరు అన్నట్టు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు పెరిగినాయి, అనేక ఘటనలు జరిగినాయి. సుబ్రహ్మణ్యం చూసాం, అనంతబాబు ఎలా చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే 27 ఉన్నాయో అవి తిరిగి ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. నా లక్ష్యం ఒకటే, ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి. 6 నిమిషాలు కష్టపడతా.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ర్యాలీగా వెళ్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేతన్నల కన్నీటిని తుడుచు గ్లాసు ధర పలుకని కుల వృత్తుల గిట్టుబాటు గాజు గ్లాసు పేదమ్మల పెద్దమ్మల వంటింట్లో గ్యాసు గ్లాసు మహిళమ్మల ఖాతాలో నగదే జనసేన గ్లాసు గాజు ముక్కలోని పదును నింపుకున్న గాజు గ్లాసు అవినీతిని కాలరాయ తెగువే జనసేన గ్లాసు 25 ఏళ్ల భవిష్యత్తుకి పునాది గాజు గ్లాసు భావితరపు బతుకుల్లో వెలుగే జనసేన గ్లాసు. వరే అంతా బానే ఉంది గాని అవి కాకుండా జనసేనకే ఓటెందుకేయాలో కాస్త చెప్పరాదే. జనసేనకే ఓటు ఎందుకంటే రన్నా వివరంగా చెబుతాను వినుకోరా ఓరన్నా. గాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్నో అలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన. తెదేపా నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈయన గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు, ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే చివరి రౌండ్ రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు. దేనికి వస్తూ ఉన్నాడండి? బస్సు వేసుకుని ఈ బస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకి ఏదో తాను మంచి చేశానని చెప్పుకోవటానికో, చేసిందేమీ లేదనుకోండి, ఏదో నేను ఇది చేశానని చూపించుకోవటానికో, భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో, మళ్ళీ ఈయన గారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర దేనికి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు. అది శాండ్లో కానివ్వండి, లిక్కర్లో కానివ్వండి, మైనింగ్లో కానివ్వండి, భూముల్లో కానివ్వండి, భూ కబ్జాల్లో కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఆయన చెయ్యనటువంటి అవినీతి కార్యక్రమం లేదు. ఎర్రచందనం అమ్ముకోవటం కానివ్వండి, నాటుసారా కాయటం కానివ్వండి, మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి, ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు. మనందరికీ తెలుసు, వేల కోట్లు మింగేస్తూ ఉన్నాడు. సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు, ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి. ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే. ఆయనకి తెలిసి అయిపోయిందిరా బాబు, అవకాశం, ఒక్క ఛాన్స్ అని అడిగాము, రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను, పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, మళ్ళీ ఇచ్చేది లేదు, కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. ప్రతి జిల్లాకి వెళ్ళటం, ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం, ఏంటా బ్రదర్ చెప్పు, ఏంటి లెక్క చెప్పు, ఏంటి ఇసుక లెక్క ఎంత, ఈ 5 సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు, నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఎప్పుడు ఇస్తావు, ఇంక ఫైనల్, ఇంక లేదు, అకౌంట్ సెటిల్మెంటే. ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ, కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా. నువ్వెంత వాటా తీసుకున్నావు, నాకు ఇస్తానన్నది ఎంత, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, కాబట్టి ఆ లెక్కలు తేల్చండి అని చెప్పి ప్రతి జిల్లాలో ఊర్లో తెస్టేస్తూ ఉన్నాడు. మైనింగ్లో లెక్కెంత, ఇసుక దోపిడీలో లెక్కెంత, ఎర్రచందనంలో లెక్కెంత, ఇంత రావాలి బస్సులో, వేసే 4 మూటలు రావాలి, వేసే నా బస్సులో వేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకో జిల్లాకి అక్కడ కలెక్షన్ చూసుకోవాలి. సో ఈ బస్సు యాత్ర అంతా ఏంటంటే తాము 5 సంవత్సరాలుగా చేసినటువంటి భారీ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకోవడానికండి, అంతకు మించి ఏమీ లేదు. ఈయన గారు మాటలు వినటానికి ఎవడో సిద్ధంగా లేడు, ఇంక ఏదో చేస్తానంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు.
కాబట్టి ఈ లెక్కలు తేల్చుకోవటానికి తన మాఫియాతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అకౌంట్ సెటిల్ చేసుకోవటానికి జిల్లా జిల్లా వెళుతూ ఉన్నాడు. ఇవాళ అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో కూడా అడుగుపెట్టాడు. మరి అక్కడ కూడా లెక్క బాగా తేల్చుకోవాల్సిన లెక్క చాలా ఉందండి. ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఒక భారీ అవినీతి తిమింగళం అక్కడ కూర్చునుంది. మనందరికీ తెలుసు కదా, బొత్స సత్యబాబు ఫ్యామిలీ మింగేస్తూ ఉన్నారు. జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా జిల్లాకి క్షౌరం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ కదండి. బొత్సాది సింగిల్ అకౌంట్ కాదు, అది జాయింట్ ఫ్యామిలీ అకౌంట్ అది. కాబట్టి జగన్ రెడ్డి గారికి చాలా టైం పడుతుంది. విజయనగరం లెక్క తేల్చుకోవాలంటే, అక్కడ వీళ్ళు చేసినటువంటి దోపిడీ లెక్కలు తేలాలంటే పాపం 4-5 గంటలు, మినిమంగా 4-5 గంటలు ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి లెక్కలు తేల్చుకోవాలి. ఏమయ్యా సత్యబాబు, ఇసుకలో ఎంత దోచావు, మైనింగ్లో ఎంత దోచావు, నువ్వెంత తిన్నావు, నీ మేనల్లుడు చిన్నసీను నువ్వేదో బాగా దోచేస్తాడని జడ్పీ చైర్మన్ ఇమ్మంటే ఇచ్చాను, ఏమయ్యా చిన్నసీను నువ్వెంత మింగావు, ఇదిగో ఇంతే. మళ్ళీ ఫోన్ చేస్తాడు మధ్యలో, తాడేపల్లి కొంపలో ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, జీతగాడు సజ్జల, ఫోన్ చేస్తాడు, ఏమయ్యా సజ్జల చిన్నసీను లెక్క ఎంత రావాలి, మనకి ఎంత వచ్చింది, ఇంత రావాలా, ఇదిగో ఇంత రావాలంటే బస్సులే 4 మూటలే బస్సులో. ఏమయ్యా సత్యబాబు నీ పరిస్థితి ఏంటి, ఇలా మొత్తం ఒక్కొక్కడిని కూర్చోబెట్టి అడుగుతాడు. ఏమయ్యా గజపతి నగరం, ఏమయ్యా అప్పల నరసయ్య ఏంటి నీ సంగతి ఏంటి, ఇదిగో బాగా ఇంత మింగావు కదా, ఇంత పెండింగ్ ఉంది లెక్క సెటిల్ చేయి, లేదంటే ఆ నెల్లిమల్ల అక్కడ అప్పలనాయుడు, మొత్తం ఫ్యామిలీ కదా సత్యబాబు, ఫ్యామిలీ మొత్తం ఇదే పనిలో ఉంటారు కదా. విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోచవతలు బారేశారు. కాబట్టి జగన్ రెడ్డి వాళ్ళ విజయనగరం జిల్లా దేనికి వెళ్ళాడంటే, ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే తన అవినీతి దోపిడీకి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకుంటా ఉన్నాడో, ఇవాళ విజయనగరం లెక్క తేల్చుకోవడానికి ఇవాళ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టాడు. సత్యబాబు ఫ్యామిలీ గారు దోచేసినటువంటి లెక్క, ఈయనకి రావాల్సినటువంటి లెక్కలు, ఫైనల్ సెటిల్మెంట్, జగన్ రెడ్డికి ఫైనల్ సెటిల్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇవాళ జగన్ రెడ్డి తన మాఫియా ముఠాలతో ఆయన ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ రకంగా విజయనగరం జిల్లా తన దోపిడీ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ మీరు? ఎంత భారీగా దోచేశారు సార్, దేన్ని వదిలిపెట్టారు మీరు? ఆఖరికి అతి ముఖ్యమైనటువంటి గర్భం మ్యాంగనీస్ మైన్, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీనికి జవాబు చెప్పాలి. గర్భం మ్యాంగనీస్ మైన్ దాదాపుగా 1000 ఎకరాలు మ్యాంగనీస్ మైను, గర్భం గ్రామం, మెరకముడిదం మండలంలో గర్భం గ్రామం విజయనగరం జిల్లాలో 1000 ఎకరాలు మ్యాంగనీస్ మైన్, అతి విలువైనటువంటి మ్యాంగనీస్ మైను. దాన్ని ఇవాళ తమరి కనుసనల్లో సత్యబాబు కుటుంబం కబ్జా చేసింది. ఈ మ్యాంగనీస్ మైను మొన్న 2022 వరకు, అక్టోబర్ 2022 వరకు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లీజుకి ఇచ్చారు ఈ గర్భం మ్యాంగనీస్ మైన్ని. ఎందుకంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో, స్టీల్ ఉత్పత్తిలో మ్యాంగనీస్ అనేది చాలా అవసరం. మ్యాంగనీస్ లేనిదే స్టీల్ ఉత్పత్తి కాదు. అందుకనే ఒక క్యాప్టివ్ మైన్గా గర్భం మ్యాంగనీస్ మైన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పగించారు 20 ఏళ్ల లీజుకి. మరి ఆ లీజు కాలం 2022లో పూర్తయిపోతే అప్పటి నుంచి సత్యబాబు కుటుంబం ఆ మ్యాంగనీస్ మైన్ని కబ్జా చేసి 1000 ఎకరాల మ్యాంగనీస్ మైన్ని కబ్జా చేసి విచ్చలవిడిగా దోచుకుంటా ఉన్నారు. ఏంటి సార్ మీ మ్యాంగనీస్ దోపిడీ లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా విజయనగరం జిల్లా? ఇవాళ ఎప్పుడైతే లీజు రెన్యువల్ చేయకుండా, దేనికి లీజు రెన్యువల్ చేయలేదు సార్? గర్భం మ్యాంగనీస్ మైన్ లీజు దేనికి రెన్యువల్ చేయలేదు? లీజు కాల పరిమితి ముగుస్తున్నటువంటి సమయంలో మీకు ఎన్ని లేఖలు రాసింది సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు? ఎన్ని లేఖలు రాశారు మీకు? ఉదాహరణకి మొన్న కూడా ఫిబ్రవరి 9, 2024 టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మైనింగ్ లీజ్ పీరియడ్ ఫర్ గర్భం మ్యాంగనీస్ మైన్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సార్ మా లీజు కాల పరిమితి ముగిసింది 2022 అక్టోబర్లో. అప్పటి నుంచి దాని లీజు పునరుద్ధరించట్లేదు, ఎక్స్టెండ్ చేయట్లేదు. కావాలని చెప్పి
ఇక్కడ ఉన్నటువంటి సత్యబాబు, అదేవిధంగా పొంగనూరు పుడ్డింగ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కూడా తొక్కిపెట్టారు. దాని లీజు ఎక్స్టెండ్ చేయకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మ్యాంగనీసు లేకపోతే మేము స్టీల్ ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. ఇవాళ మాకు క్యాప్టివ్ మైన్గా ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్, గర్భం మ్యాంగనీస్ మైన్ ఇవాళ లేకపోవటం వల్ల బయట మార్కెట్లో మేము దాదాపుగా 12-13 వేల రూపాయలు పెట్టి టన్ను కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసలే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం. మా మైనింగ్ లీజ్ని పునరుద్ధరించండి, గర్భం మైనింగ్ లీజ్ని లీజ్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి పదే ఎన్ని లేఖలు రాశారు సార్? ఆఖరికి ఫిబ్రవరి 9 కూడా మీకు లేఖ రాశారు కదా ముఖ్యమంత్రి గారు. ఎప్పటి నుంచి గుర్తు చేస్తూ ఉన్నారు? ఏప్రిల్ 2002 నుంచి లేఖలు రాస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. మా మైనింగ్ లీజ్ కాల పరిమితి అక్టోబర్తో పూర్తవుతా ఉంది, దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఏప్రిల్ 2002 నుంచే లేఖలు రాయటం మొదలుపెట్టారు. ఏప్రిల్ 4/4/2022 ఒక లేఖ రాశారు. ఆగస్టు 9, 2022 ఇంకో లేఖ రాశారు. సెప్టెంబర్ 20, 2022 ఒక లేఖ రాశారు. అంటే వాళ్ళ మైనింగ్ లీజ్ పూర్తి కాకముందే 3 లేఖలు రాశారు. అయ్యా ఇట్లా ఇంకా లీజ్ కాలం పూర్తిగా వస్తుంది, ఇమీడియట్గా ఎక్స్టెండ్ చేయండి అని. అయినా దాన్ని పక్కన పడేశారు. ఎందుకంటే మింగాలి కదా. మ్యాంగనీస్ ఎంత విలువైందో ప్రపంచం మొత్తం తెలుసు. ఇవాళ దానిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళ మైనింగ్ లీజు ఎక్స్టెండ్ చేయకుండా, దాన్ని పునరుద్ధరించకుండా మీ కబ్జాలో పెట్టుకుని ఎంత దోచుకున్నారు సార్ 2 సంవత్సరాల నుంచి? ఎన్నికల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు వైకాపా నాయకులకు తొత్తులుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుటుంబ సభ్యుల సేవల్లో కొందరు ఉద్యోగులు తరిస్తున్నారు. బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి, కోడలు కావ్యాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా వీరిని భుజాలనెత్తుకుని ప్రచారాల్లో పాల్గొంటున్నారు. సోమవారం ఒంగోలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఊరేగింపులో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో అతనికి ప్రైవేట్ గార్డులా ఓ కానిస్టేబుల్ పనిచేశారు. అతను నడుస్తుంటే దారివ్వడం, కార్యకర్తలు మీద పడకుండా చూసుకోవడం వంటి పనులను కానిస్టేబుల్ గోపి దగ్గరుండి చూసుకున్నారు. ఒంగోలులో మెప్మాలో పనిచేస్తున్న కొందరు రీసోర్స్ పర్సన్స్ బాలినేని కోడలు కావ్యతో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి వెళ్లి పరిచయాలు చేస్తున్నారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో బాలినేని కోడలు కావ్య మహిళలకు ఇచ్చిన విందులో కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించారు. ఆర్పీలు ఆయా ప్రాంతాల్లో ఉన్న మహిళలను గుర్తించి వారికి విందు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ భార్య నాగసూర్యలత ప్రచారానికి వెళ్లిన సందర్భంలో కొంతమంది ఆర్పీలు ఫోటోలు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బాలినేని ఆ ఆర్పీలను సస్పెండ్ చేయించారు. కేవలం ఫోటోలు తీసుకున్నందుకే సస్పెండ్ చేసిన అధికారులు ఇప్పుడు వైకాపా ప్రచారాల్లోనూ పాల్గొంటున్న ఎలాంటి చర్యలు ఉండటం లేదు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఉద్యోగులపై తెలుగుదేశం నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మిగనూరులోని 12వ వార్డులో మన ఊరు మన బీవీ పేరుతో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే మహిళలకు కలిగే మేలును వివరించారు. అది కూడా చెప్తున్నా, ఇంటికే తెచ్చిస్తాం. ఈ 3 ప్రార్థన.
నలుగురు ఉంటే 4,500 నలుగురు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటి గడప తొక్కుతూ అందరినీ పలకరిస్తూ తెలుగుదేశానికి ఓటు వేయాలని కోరుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను వివరిస్తున్నారు. మీ ఇంటి ఆడపడుచును ఆదరించండి, ఆశీర్వదించండి, గెలిపించండి అంటూ ఓటర్లను తంగిరాల సౌమ్య అభ్యర్థిస్తున్నారు.